నాకు అర్జెంటుగా ఖర్చులకు డబ్బులు కావాలి. ఇప్పుడు నువ్వు నన్ను ఎలాగూ ఏమీ చేయలేవు కాబట్టి నీ చెక్ బుక్ తీసుకుపోదామని వచ్చాను. సిగ్నేచర్ కొంచెం డిఫరెంట్ గా ఉందండి. అంటే అది హాస్పిటల్ బెడ్ మీద ఉండి పెట్టడం కదా? అదేనండి, ఒంట్లో బాగుండని మనిషి కదా, అందుకే సరిగా పెట్టుండ. ముందు మీ ఇద్దరు లేవండి. అదేంటండి అలా అనేశారు? మర్యాదగా బయటకు వెళ్ళండి. డబ్బులు ఇవ్వకుండా బయలుదేరమంటారేంటండి? షటప్ అండ్ గెటప్. ఎవరి దగ్గర మీ నాటకాలు? మాటలు మర్యాదగా రానివ్వండి. నాటకాలంటే? ఓహో, మీకంత మర్యాద కావాలంటే పోలీసులు వస్తారు, వాళ్లే ఇస్తారు. పోలీసులు ఎందుకండి? ఎందుక? సార్కు సీరియస్ అని చెప్పి సార్ సంతకం ఫోర్జరీ చేసి బ్యాంకు డబ్బులు కొట్టేయాలని చూస్తారా? లేదండి, మా నాన్నగారికి నిజంగానే సీరియస్గా ఉంది. అది మా నాన్నగారి సంతకమే. రేయ్, ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు లాంటి మంచి మనిషి కొడుకు అయి ఉండి ఇంత నీచ పని చేయడానికి సిగ్గులేదు? తండ్రి సంతకం ఫోర్జరీ చేసి సొంత డబ్బులు కొట్టేయాలని చూస్తున్నావంటేనే అర్థమవుతుంది నువ్వెంత రోగ్గు అని. మీరు చేసిన పనికి పోలీసులు పిలిచి అరెస్ట్ చేయించగలను, కానీ ఆ సత్య గారు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే చీటింగు ఫోర్జరీ కేసు కింద మీ ఇద్దరూ జైల్లో ఉండేవాళ్ళు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశారో మీ ఇద్దరి ఫోటోలు అన్ని బ్యాంకుల్లో స్టేటస్ లిస్టులో ఉంచుతాను. వెళ్ళండి. ఈడియట్స్. ఏంటి మావా ఇది? అంతా మన కర్మలుడు. పద. సార్, భోజనం. అబ్బే, ఏం కాలేదండి. అన్నం వేడిగా ఉంది కదా, దానివల్ల. సార్, ఏమైంది సార్? కారంగా ఉందా? ఎప్పట్లాగే వేశానే. అయ్యో, సారీ సార్. నేను చూసినప్పుడు బాగానే ఉంది. ఇంత కారం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు.
తెలియక మీతో ఇంత ఘాటుగా తినిపించాను. నోరెంత మండిపోయి ఉంటుందో ఏంటో. మంచినీళ్ళు తాగండి. ఐదు నిమిషాలు ఓపిక పట్టండి సార్. మరో కూర చేసి తీసుకొస్తాను. చేతిలో డబ్బులు పడకుండానే షాపింగ్ అంటూ బయలుదేరాం. వస్తాయిలే అమ్మా. చేతిలో చెక్ ఉంది, దాని మీద నాన్న సంతకం ఉంది. ఇక డబ్బులు రాకుండా ఎలా ఉంటాయి? హ్మ్. వీడెక్కడ వసు ఇంకా రాలేదు? వస్తాళ్లే అమ్మా. అంత డబ్బులు చూసిన ఆనందంలో అడుగు పడొద్దు. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. ఏరా, ఏమైంది? అవ్వకుండా ఎలా ఉంటుందమ్మా? అన్నయ్య, ఎలాగో డబ్బులు తెస్తావు కదాని ఇదిగో షాపింగ్ కూడా బయలుదేరాం. ఏది ఇటివ్వు, తొందరగా షాపింగ్కి వెళ్ళాలి. సగమా మొత్తమా? మొత్తం ఎందుకు అన్నయ్య, సగం ఇవ్వు చాలు. కాదులే, మొత్తం తీసుకో. ఇస్తున్నా. ఇదిగో మొత్తం తీసుకో. ఇదేంటన్నయ్య? అదేదో సినిమా పార్ట్ 2 హిట్ అయినట్టు ఇది ఫ్లాప్ అయింది. ఏంటి మావయ్య, నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. అదేనమ్మా, చెక్కు తీసుకువెళ్ళడం పార్ట్ 1, ఇది పార్ట్ 2 ఫ్లాప్. అదేంటి, సంతకం కూడా సేమ్ టు సేమ్ ఆయనలాగే పెట్టావు కదా? అన్నీ బాగానే ఉన్నాయమ్మా. ఆఖరి నిమిషంలో ఆ సత్యాగాడు వచ్చి మన ప్లాన్ అంతా నాశనం చేశాడు. ఇంకోసారి ట్రై చేసే అవకాశం కూడా లేకుండా చేశాడు. వాడేం చేశాడు? మమ్మల్ని అరెస్ట్ చేయించి లోపల వేయించడం తప్ప అన్నీ చేశాడమ్మా. మా బావగారు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నారు. అర్జెంటుగా ఆపరేషన్ చేయించి బతికించుకోవాలి. ఆపరేషన్కి 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. త్వరగా అమౌంట్ అరేంజ్ చేయండి సార్. అమౌంట్ అడిగి చేసి తీసుకొస్తాను, మీరు కూర్చోండి. త్వరగా రండి సార్, త్వరగా రండి. సార్కు సీరియస్ అని చెప్పి సార్ సంతకం ఫోర్జరీ చేసి బ్యాంకు డబ్బులు కొట్టేయాలని చూస్తారా? మనకు శనిలా వాడెక్కడ దాపురించాడన్నయ్యా? వాడొచ్చిన దగ్గర నుంచే మన పరిస్థితులు మారిపోయాయి. మీకు పరిస్థితులే మారాయి, ఏకంగా నాకు ప్లేసే మారిపోయింది. అప్పటిదాకా గౌరవంగా మాట్లాడిన మేనేజర్ గాడు వాడు చేసిన పనికి బయటికి పోండ్రా అన్నాడు. వాడితో మాటలు పడాల్సిన కర్మ నీకేంట్రా? లాగి మొహం మీద కొట్టలేకపోయావా? ఆ, అప్పుడు గ్యారంటీగా మీ ఇద్దరు స్టేషన్లో ఉండేవాళ్ళం. వాణ్ణి కాదమ్మా, ఆ సత్యగాడిని దెబ్బ కొట్టాలి. అవునమ్మా, మనకన్ని విషయాల్లో అడ్డుపడుతోంది వాడే. ఎలాగైనా వాళ్ళని ఇంట్లోంచి బయటకు పంపించాలి. ముందు ఆ పని చేస్తే గాని మన పనులు కావమ్మా. ఇప్పటినుంచి అదే పని మావయ్య. రాను రాను వాళ్ళ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. చేద్దాకా వచ్చిన అవకాశం చేజారిపోయింది. లాభం లేదురా, మనింట్లో చేరి మనల్ని ఏడిపిస్తున్న వాడిని వదలకూడదనయ్యా.
త్వరగా వాళ్ళని పంపించే మార్గం చూడండి. అల్లుడు, నా దగ్గర చిల్లర ఉంది, పోయి టీ తాగుదాం. పద పదమావా. పద. ఏంటమ్మా, ఎంతో ఆశగా షాపింగ్కి రెడీ అయితే ఇలా జరిగిందేంటి? అందుకే చేతికి రాకముందే ఆశ పడకూడదు అని చెప్పేది. ఎన్ని ఆశలు పడ్డాం. ఒక్క చెక్కు మారితే అలా చెక్కులు మార్చుకుంటూ జీవితాన్ని హాయిగా గడపొచ్చనుకుంటే ఆ సత్యాగడ అవకాశం కూడా నాశనం చేశాడు. అన్ని అవకాశాలు నాశనం చేసేది చేస్తుంది వాడే కదే. వాణ్ణి మాత్రం మనమేం చేయలేకపోతున్నాం. ఏదో ఒకటి చెయ్యాలమ్మా. వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించలేదంటే మనం ఇంకా బాధలు పడాల్సి వస్తుంది. మరి వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించాలంటే దారి దొరికి చావడం లేదే. సావిత్రి, సావిత్రి, సావిత్రి. అమ్మా, ఇప్పుడు వీడొచ్చాడు. అది నా గురించి ఏమైనా చాడీలు చెప్తుందేమో అమ్మా. అనుమానిస్తూ ఇక్కడ నిలబడ్డవెందుకే? చూద్దాం పదవసు. సావిత్రి, వచ్చేసారా? ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇప్పుడేం వదిలే సావిత్రి. ముందు బ్యాగ్ తీసుకెళ్లి జాగ్రత్తగా లోపల పెట్టు. ఏంటండి, ఆఫీస్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సావిత్రి, అందులో 20 lakhs క్యాష్ ఉంది. రేపు మార్నింగ్ వేరే వాళ్ళకి ఇవ్వాలి. సరేనండి. సావిత్రి, ఏమైంది? ఏం లేదండి. చేయి చూపించు. ఏం లేదంటున్నానుగా. ఏం లేనప్పుడు చూపించడానికి ఏంటి? చూపించు. ఏమైంది సావిత్రి? చెయ్యేందుకు ఇలా కాలింది? అయినా ఈ విషయం నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? ఎదుగో, మీరిలా బాధపడతారనే దాచాను. అయినా చెయ్యి ఇంతలా ఎలా కాలింది? వంట చేస్తూ చూసుకోకుండా కాలిన గట్టు పట్టుకున్నానండి. అంత పరధ్యానంగా ఎలా ఉన్నావు సావిత్రి? త్వరగా వంట చేయాలన్న ధ్యాసలో చూసుకోలేదండి. సరే సరే, నువ్వు కూర్చో, కూర్చో. ఏంటి సావిత్రి, ఇంత బాధలో కూడా నీకు నవ్వొస్తోందా? ఇలా సేవలు చేస్తారు అంటే
రోజు చేతులు కాల్చుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అలాగే నువ్వు రోజు చేతులు కలుచుకో, నేను రోజు ఇలాగే సేవలు చేస్తుంటాను. ఉం? ఇరవై లక్షలు తెచ్చి పెళ్ళాం చేతికిచ్చాడంటే వాళ్ళ పరిస్థితి చూడమ్మా ఎలా ఉందో. ఇక్కడ మనం 100ల కోసం బాధపడుతుంటే వాడు లక్షలు మెయింటైన్ చేస్తున్నాడు. వాణ్ణి దెబ్బ కొట్టడానికి ఇదే మంచి టైం. అంటే దానికిచ్చిన 20 లక్షలు మనమే లేపేశామనుకో, మనమా? లేకపోతే ఎవరు తీస్తారు? ఆ డబ్బుని కొట్టేసి వాడే కాచేశాడని నమ్మించగలిగామంటే నాన్న వాళ్ళని తన్ని తరిమేస్తాడు. ఐడియా బాగానే ఉంది, కానీ దాని దగ్గర ఉన్న డబ్బు కొట్టేసేదెలా? అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావమ్మా. ఇది వాణ్ణి ఇంట్లోంచి పంపించడానికి మంచి అవకాశం. ఏదో ఒకటి చేసి ఆ డబ్బు కొట్టేయాలి. ఈ దొంగతనాలు అవి మన వల్ల కాదేమోనే. మన వల్ల కాదు, అన్నయ్యకి చెబితే ఇలాంటి విషయాలు వాడు బాగా చూసుకోగలడు. ఫోన్ చూడు. మామ వసుంధర. అమ్మా చెప్పమ్మా. అన్నయ్య, మనకు మంచి అవకాశం వచ్చింది. ఏంటది? మనకి మిస్ అయింది 10 లక్షలు. ఇప్పుడు 20 లక్షలు మన కోసం ఇంట్లో రెడీగా ఉన్నాయి. 20 లక్షలా? ఎక్కడా? అవును, ఇంతకు ముందే ఆ సత్యగాడు 20 లక్షలు తెచ్చి రేపెవరికో ఇవ్వాలని భార్య దగ్గర పెట్టాడు. 20 లక్షలు వాడు తెచ్చాడా? అంటే ఎన్ని లక్షలు వాడి చేతిలో నుంచి మారుతున్నాయో కదూ. అందుకే ఈ అవకాశాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకున్నామంటే ఆ 20 లక్షలు మనవే. అంతేకాదు, ఆ డబ్బు వాడే కాజేశాడని నాన్నని నమ్మించగలిగామంటే వాడు వాడి పెళ్ళాం కూడా మనకి అడ్డం ఉండరు. విషయం అర్థమైందమ్మా. సరిగ్గా ప్లాన్ చేసి కొట్టాము అంటే వాడు మనకి అడ్డం లేకుండా పోతాడు. ఇలాంటి విషయాల్లో నువ్వైతేనే కరెక్ట్ అని నీకు ఫోన్ చేశానన్నయ్య. 20 లక్షలన్న మాటే టెంప్టింగ్గా ఉందమ్మా. వాడు అడ్డం లేకుండా పోతాడన్న విషయం ఇంకా టెంప్టింగ్గా ఉంది. మరి ప్లాన్ ఏంటి? విషయం చెప్తా విను. అలాగే అన్నయ్య. అల్లుడు ఏంటి? మామా 20 లక్షలు! ఇందాక 10 లక్షలే మిస్ అయ్యాయి. ఆ 10 లక్షలు కాస్త ఇప్పుడు 20 లక్షలైనవి. ఏంటల్లుడు నువ్వు చెప్పేది? నీకే తెలుస్తుంది మామా. ఈ రాత్రికి సూపర్ ప్లాన్.
మిమ్మల్ని ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవడమే మేం చేసిన పెద్ద పొరపాటమ్మా. కానిస్టేబుల్స్ వీడిని అరెస్ట్ చేయండి. త్వరగా అరెస్ట్ చేయండి. రా, నడు, పద. సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.